హలో నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య సంఖ్య నిపుణులు, మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం. గురుగారు, మనం కరుంగలి మాల మీద చాలా వీడియోస్ చేసాం. ఇదివరకు ఆ గొప్పతనం ఏంటో కూడా చెప్పుకున్నాం అండ్ లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూసాం. అయితే ఇవన్నీ వీడియోస్ చూసి కూడా ఇంకా చాలా మంది ఎంక్వైరీస్ కి కాల్స్ చేస్తున్నారు అండ్ రకరకాల డౌట్స్ కూడా వాళ్ళు మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ డౌట్స్ ఏంటి అనేది నేను 1 by 1 చెప్తాను, మీరు వాటికి ఆన్సర్స్ మీరే ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంటే ఈ కరుంగలి మాల విశిష్టత ఏంటి అనేది ఫస్ట్ చెప్తా. ఓకే, ఎందుకంటే ఈ ఒక్క వీడియో చూస్తే కరుంగలి మాల గురించి ఎటువంటి డౌటు లేకుండా ఉండాలి. ఓకే, అంటే ధారణ చేయాలా వద్దా అనేది ఒక డెసిషన్కి వచ్చేయాలన్నమాట, అంతేగాని ఓకే మళ్ళీ ఇంకొక డౌట్ మనం క్లారిఫై చేయాల్సిన అవసరం లేకుండా చాలా క్లియర్గా చెప్తా. శాస్త్రంలో మనకి ఎన్నో రకాల మాలలు ఉన్నాయి. రుద్రాక్ష, స్ఫటిక, తులసి, వైజయంతి, తామరగింజ, ఎన్నో రకాల హకీక్ మాల, జ్వాలాముఖి, ఎన్నో రకాల మాలలు ఉన్నాయి. అలాగే ఈ కరుంగలి మాల అనేది కూడా ఒక అద్భుతమైన మాల. ఓకే, అసలు ఈ కరుంగలి మాల ఒక చెట్టు నుంచి తయారు చేస్తారు. ఏ చెట్టు నుంచి? చాలామంది అనుకుంటున్నారు ఇదొక జమ్మి చెట్టు నుంచి తయారు చేస్తారు అని చెప్పి. ఓకే, నేను చాలా వీడియోలో చూశాను కూడా. అది వాళ్ళకి తెలియక చెప్పి ఉండొచ్చు, అది చాలా రాంగ్. ఓకే, దీన్ని బ్లాక్ ఎబోనీ అంటే నల్ల తుమ్మ జాతి సంబంధించిన చెట్టు నుంచి తీస్తారు. ఓకే, మనం పక్కన దానికి సంబంధించిన చెట్టు యొక్క కాండాన్ని కూడా ఫొటోస్ డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తా. ఓకే, ఈ చెట్టు యొక్క కాండం లోపలంతా కూడా చాలా బ్లాకిష్గా ఉండడం, అవుటర్ లేయర్స్ అన్ని కూడా కొంచెం బ్రౌన్గా, ఆ అవుటర్ లేయర్స్ కొంచెం ఐవరీ కలర్లో ఉండడం జరుగుతుంది. ఎక్కడైతే కంప్లీట్ బ్లాక్గా ఉందో ఆ పార్ట్ నుంచి ఈ బీడ్స్ని గ్రైండ్ చేసి తీసి మనకి మాలల రూపంలో తయారు చేయడం జరుగుతుంది అనమాట. అసలు మరి శాస్త్రంలో ఏం చెప్పబడింది కరుంగలి మాల ధారణ చేయడం వల్ల? శాస్త్రం చెప్పింది ఏంటి అంటే, ఆయుర్వేద శాస్త్రం పురుషులలో శుక్రకణ ఉత్పత్తి పెరుగుతుంది అని చెప్పింది, అంటే సత్సంతానం కలుగుతుంది అని చెప్పబడింది. ఓకే, ఈ రోజుల్లో చాలామంది ఒకే చోట కూర్చొని పనిచేయడం వలన, లేకపోతే ఆడ్ టైమ్స్లో పనిచేయడం వలన వాళ్ళలో స్పామ్ కౌంట్ పడిపోతుంది మగవాళ్ళలో. కాబట్టి ఈ మాల ధరించడం అనేది చాలా మంచిది అని చెప్పి ఆయుర్వేద శాస్త్రం చెప్పబడింది. ఎవరికైతే స్పామ్ కౌంట్ ఇంకా తక్కువగా ఉందో, చాలా లోగా ఉందో, వాళ్ళు ఈ చెట్టు యొక్క బెరడుని చూర్ణంలాగా తయారు చేసుకొని, మీకు అవి అమెజాన్లో వాటిలో కూడా దొరికిపోతున్నాయి ఆ చూర్ణం అనేది. లేదా ఒక చెట్టు బెరడు మీకు దొరికితే డైరెక్ట్గా మీరు దాన్ని చూర్ణంలా చేసుకొని దాన్ని తగిన మోతాదులో, అంటే ఆయుర్వేద డాక్టర్లతో సంప్రదించి తగిన మోతాదులో రోజు కూడా సేవించడం ద్వారా శుక్రకణ ఉత్పత్తి పెరగడం జరుగుతుంది. రెండవ ఉపయోగం ఏంటంటే, మనిషి యొక్క ఆరా లెవెల్స్ పెరుగుతాయి, అంటే శక్తి వలయం పెరుగుతుంది. మరి మూడవది నరదృష్టి. ఓకే, నరఘోష, చాలా బ్లాక్ మ్యాజిక్, చేతబడి జరిగింది, ఇటువంటి చాలా భయాలు ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంట్గా ఈ మాల ధరించడం వలన యాంగ్జైటీ డిజార్డర్, బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుందని చెప్పబడింది. ఓకే, ఇవన్నీ శాస్త్రీయంగా నిరూపించగలిగినవే. ఓకే, ఇంతకు మించి శాస్త్రంలో ఎక్కడ కూడా ఇంకా సెపరేట్గా ఎక్స్ట్రాగా ఏమి చెప్పబడలేదు. మరి ఇది ఇప్పుడే ఎందుకు ఫేమస్ అయింది? ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎన్నో రకాల మాలలు మన యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాయి, కానీ మరి కరుంగలి మాల ఇప్పుడు ఎందుకు ఇంత ఫేమస్ అయింది అంటే, ఇది ముందు నుంచి కూడా ఇలా ఎప్పటి నుంచో ఉంది, బట్ ఎప్పటి నుంచో ఉన్నది, ఎప్పటి నుంచో వాడుతున్నారు. కానీ ఎప్పుడైతే ధనుష్ వేసుకున్న తర్వాత, దాన్ని ఆయన ప్రమోట్ చేసిన తర్వాత, దీనివల్లనే అన్నట్టుగా చెప్పడం వలన దీనికి విపరీతమైన ప్రాచుర్యం పెరిగిపోయింది. తర్వాత చాలామంది, పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ, అందరూ చాలామంది ఎప్పుడు ఎక్కడ చూసినా కానీ వాళ్ళు కూడా ఆ ఫోటోలో కనపడుతుంటే ఈ మాల యొక్క ప్రాచుర్యం ఆటోమేటిక్గా పెరిగిపోయింది. మరి ఇది ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఎక్కడ అంటే, తమిళనాడు చెన్నై నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిండుగల్ దగ్గర పాతాళ సింహమురుగన్ టెంపుల్లో. ఓకే, అక్కడి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఓకే, అక్కడ చాలా చిన్న టెంపుల్, పాతాళ సింహమురుగన్ టెంపుల్. అక్కడ 8mm మాల, అంటే ఈ 8mm మాల 1400 రూపాయలకి స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసి ఇస్తారు. ఓకే, అది ప్రతిరోజు దొరకట్లేదు.
అంటే వాళ్ళు నెలకు ఒకసారి 2 సార్లు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే చాలామందికి నిరాశ నిస్పృహలు వస్తున్నాయి. దీనివల్ల అసలు ఇక్కడ ఇది క్షేత్ర మహత్యం వల్లనే పనిచేస్తుందా లేకపోతే రియల్గా మాలలోనే గొప్పతనం ఉందా అనేది మనం చెక్ చేయడం జరిగింది. క్షేత్ర మహత్యం అనేది ఎంతో కొంత ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. బట్ కానీ మాలలోనే అద్భుతమైన గుణాలు ఉన్నాయని చెప్పి మనకు అర్థమైంది. దాంతో మనం ఈ మాలల్ని తెప్పించి మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఆరాధన చేయించి సూర్య జపజలంతో సంప్రోక్షణ చేయించి మనం ఈ మాలలను ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, కానీ అయినప్పుడు చాలామంది చాలా డౌట్లు అడుగుతున్నారు. ఓకే, చాలామంది మెసేజ్ కూడా పెడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. మనం ఈ వీడియోలో ప్రతి డౌట్ని క్లారిటీగా మొత్తం అంతా క్లారిఫికేషన్ ఇచ్చేలాగా ప్రయత్నం చేద్దాం. ఎటువంటి డౌట్లు అడుగుతున్నారు అన్న? మొదటిగా ఆడవారు ఈ మాలని ధరించవచ్చా అని అడుగుతున్నారు. ఎస్, ఆడవారు ధరించవచ్చు. ఓకే, మగవారు అయితే కనుక 365 days 24/7 అంటే సర్వకాల సర్వావస్థల్లో 24/7 అంటే అర్థం చేసుకోండి, సర్వకాల సర్వావస్థల్లో ధరించవచ్చు. ఓకే, ఇది అక్కడే మీకు అర్థమైపోవాలి, మీకు తీయాల్సిన పనే లేదని. ఓకే, ఆడవారు మాత్రం వాళ్ళ యొక్క ఋతుక్రమంలో 4 రోజులు తీసి పక్కకు పెట్టాలి. ఓకే, వాళ్ళ యొక్క శరీరంలో నుంచి వచ్చే కొన్ని బ్యాడ్ వాయువుల ద్వారా అది ఆ యొక్క మాల యొక్క శక్తి తగ్గకుండా అంతవరకే. అంటే ఓన్లీ వాళ్ళు 4 days మాత్రం పక్క పెట్టాలి వాళ్ళు. ఓకే, మరి పిల్లలు ధరించవచ్చా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇవాళ చిన్న పిల్లల్లో కూడా యాంగ్జైటీ డిజార్డర్ మనం చూస్తున్నాం. ఓకే, వాళ్ళు ప్రతిదానికి చాలా టెన్షన్ పట్టడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మాల ధరించడం వలన చిన్న పిల్లలకు కూడా చాలా మంచి జరుగుద్ది, కాబట్టి ధరించవచ్చు. ఓకే, అలాగే రాత్రి పూట పడుకునేటప్పుడు ఈ మాలని తీసేయాలా? ఓకే, చాలా ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు. ఎప్పుడైతే కరుంగలి మాల ఒక్కటే మనం ధరిస్తున్నామో, ఓకే, దీంట్లో ఎటువంటి రుద్రాక్షలు కానీ ఇంకేదైనా లేకుండా ఉంటే తీయాల్సిన పని లేదు. ఎందుకంటే కరుంగలి మాల ఇట్ ఈజ్ మెంట్ ఫర్ వాట్? సత్సంతానము, శుక్రకణ ఉత్పత్తి, స్పెర్మ్ కౌంట్ పెరగడానికి అని క్లియర్గా చెప్పినప్పుడు మనం మాల తీస్తే ఉపయోగం ఏముంది? ఓకే, కాబట్టి కరుంగలి మాల ఒక్కటే ఉంటే, రుద్రాక్షలు కానటువంటి మీరు దాన్ని తగిలించకుండా ఉంటే కనుక ఇది రాత్రిపూట పడుకునేప్పుడు కూడా ఉండటం శ్రేయస్కరం. అలాగే మాల ధరించినప్పుడు నాన్ వెజ్ తినవచ్చా? ఎస్, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే మీ కులానికి నాన్ వెజ్ తినే అర్హత ఉందా అమ్మా? 100% తినొచ్చు. ఓకే, ఇప్పుడు నేను నా కులానికి నాన్ వెజ్ తినే అర్హత లేదు, కాబట్టి నేను ఈ మాల ధరించి నాన్ వెజ్ తినడం అనేది నిషిద్ధము. ఎవరు ఏ కులానికైతే నాన్ వెజ్ తినే అర్హత ఉందో వాళ్ళు నిరభ్యంతరంగా తినవచ్చు, దానికి ఎటువంటి సందేహం వలదు. అలాగే మాల ధరిస్తే కోట్లు వస్తాయని అందరూ అనుకుంటూ ఉన్నారు, చెప్తున్నారు, యూట్యూబ్లలో కూడా ఉన్నాయి. సో ఇదంతా ఎంతవరకు నిజం? అసలు ఇక్కడే వచ్చింది అసలు పెద్ద చిక్కుముడి అంతా కూడా కాంట్రవర్సీ, కానీ చిక్కుముడి అంతా కూడా ఇక్కడే ఉంది. ఓకే, ఇప్పుడు ఈ మాలని ప్రమోట్ చేయడానికి 100 విధాలు చెప్పచ్చు. ఓకే, ఎక్కడ కూడా శాస్త్రంలో ఎక్కడ కూడా చాలా క్లియర్గా ఇది ధరిస్తే నీకు లక్, ఫార్చ్యూన్ కలిసి వస్తుందని ఎక్కడా లేదు. ఓకే, అంటే చాలా స్టోన్స్, వాటిల్లో జెమ్ స్టోన్స్లో మనకి జమాలజీలో చాలా క్లియర్గా ఉంటుంది, ఈ స్టోన్ ధరిస్తే నీకు లక్, ఫార్చ్యూన్ కలిసి వస్తుంది అట్లా క్లియర్గా రాసి ఉంటుంది. బట్ కానీ ఈ శాస్త్రం అంటే ఈ మాలను ధరించడం వలన మనకి ఎటువంటి లక్, ఫార్చ్యూన్ కలిసి వస్తుంది ఎక్కడ క్లియర్గా లేదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఎప్పుడైతే మన యాంగ్జైటీ డిజార్డర్ కంట్రోల్లోకి వచ్చి మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుందో, మన మైండ్ ఎప్పుడైతే కరెక్ట్గా ఆలోచిస్తుందో, మనం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతాయో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది అనే విధంగా మాత్రమే ఆలోచించాలి. కానీ అది వేసుకోగలేదు కోర్టు కలిసి వస్తే మాత్రం కాదు. ఓకే, అలాగే మాలని ఇన్ని మంత్సే ధరించాలి అని ఏమన్నా ఉందా, లేదా ఫర్ ఎవర్ వేసుకోవచ్చు అంటారా? ఎప్పటికీ వేసుకోవచ్చు. ఓకే, అది ఈ మాలే కాదు, రుద్రాక్ష అయినా సరే. చాలామంది చాలా డౌట్లు ఉంటాయి. ఇప్పుడు అంటే నేను రుద్రాక్ష వేసుకున్నానండి, ఓకే, ఒక 2 yearsకి చాలా బ్లాక్గా అయిపోయింది. ఓకే, ఇట్లాగే ఏదైనా కరుంగలి మాల అయినా సరే ఒక 2-3 years తర్వాత దీని యొక్క షైనింగ్ పోద్ది. ఓకే, షైనింగ్ పోవటం అంటే దాంట్లో జీవకళ కనపడదు. ఓకే, ఇది అన్పాలిష్డ్ అయినా కూడా జీవకళ లేకుండా పోదు ఏ మాల అయినా సరే. ఎందుకు అలాగూ? అసలు నిజంగా మరి ఫర్ ఎవర్ వేసుకోవచ్చా? మనం ఏ మాల అయినా సరే, ప్రత్యేకంగా రుద్రాక్షలు చూడండి మీరు కావాలంటే,
మనం రుద్రాక్ష నుంచి శక్తి తీసుకోవడమే కాదు, మన యొక్క జప బలంతో మనం ఎప్పుడైతే జపం అనుష్ఠానం చేస్తుంటామో మన శరీరం శక్తి కూడా దానికి రుద్రాక్షకి చేరుకుంటుంది. అటువంటప్పుడు ఆ రుద్రాక్ష మాలని మనం తరతరాలు అంటే నా నుంచి నా కొడుకు నుంచి నా మనవడికి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, అంతేగాని కంప్లీట్గా దాని నుంచి ఎనర్జీ మనం తీసుకుంటుంటే దానికి ఎటువంటి మన ఎనర్జీ మనం ఇవ్వకపోతే అది నిరుపయోగం అయిపోతుంది కొన్ని రోజులకి. అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అది నిర్వీర్యం అయిపోతుంది, ఎటువంటి శక్తి లేకుండా అయిపోతుంది. అలాగే కరుంగలి మాలని జపం చేయడానికి వాడవచ్చా? ఏ మాలనైనా సరే జపం చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఓకే, కానీ ధారణ చేసిన మాల జపానికి పనికిరాదు. ఓకే, అంటే ఇప్పుడు నేను ధారణ చేశాను, ఈ మాలను మళ్ళీ నేను జపానికి ఉపయోగించకూడదు. జపాన్ చేసుకోవడానికి సెపరేట్గా ఒక మాల పెట్టుకోవాలి. అది కరుంగలి మాల అయినా అవ్వచ్చు, రుద్రాక్ష మాల అయినా అవ్వచ్చు, ఏ మాల అయినా అవ్వచ్చు. ఓకే, దీన్ని రుద్రాక్ష మాలే కాదు, కరుంగలి మాలే కాదు, ఏ మాల అయినా సరే జపానికి వాడుకోవచ్చు, కానీ జపం చేసే మాల ధారణ చేయకూడదు. ఓకే, కరుంగలి మాలలో ఉన్న సైజెస్ని మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? ఓకే, ఈ సైజెస్ కూడా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే చిన్న పిల్లలకి 4 mm 5 mm వరకు 6 mm వరకు 4, 5, 6 ఆ mm వరకు సరిపోతుంది. ఓకే, పెద్దవాళ్ళు అంటే 60 kgs 80 kgs 90 kgs వరకు కూడా 8 mm సరిపోతుంది. 100 kgs అబవ్ ఉన్న వాళ్ళు 10 mm ధరిస్తే మంచిది. ఓకే, వాళ్ళ యొక్క బాడీ వెయిట్ని బట్టి అప్రాక్సిమేట్గా అటువంటిది అంత మాల ధరిస్తే మంచిది. చాలామంది బ్రేస్లెట్ అంటే ఇంత పెద్ద మాల ధరించడం వలన వాళ్ళకి ఒక ఆక్వర్డ్గా అనిపిస్తుందనో అట్లా అనుకుంటున్నారు. ఓకే, నమ్మి చేయడం వలన మంచి జరుగుతుంది చాలామందికి, కాబట్టి బ్రేస్లెట్ ధరిస్తామని కూడా చెప్తున్నారు. బ్రేస్లెట్ ధరించడం వల్ల ఉపయోగం అయితే నాకైతే అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే, మాల ధరించడం అనేది కరెక్ట్. ఓకే, అలాగే కరుంగలి మాల కొనే సమయంలో మీరు ఇచ్చేటటువంటి సర్టిఫికేట్ ఒరిజినలేనా? ఎస్, ఇప్పుడు ఈ మాల జైపూర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాబ్లో సర్టిఫై చేయబడింది. ఓకే, అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సర్టిఫైడ్. అంటే దీని వెనకాల ఉన్న మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్లో కూడా చాలా అథెంటికేషన్స్ కూడా ఉంటాయి. అంటే దీనికి ఇండియన్ గవర్నమెంట్ సంబంధించిన లాస్ అన్ని కూడా వర్తిస్తే అని కూడా రాసి ఉంటుంది. ఓకే, అంటే ఇంతకన్నా అథెంటికేషన్ ఇంకేం కావాలి మనకి? ఓకే, ఇటువంటి ల్యాబ్లో సర్టిఫై అయిందంటేనే మనకి ఒరిజినల్ అని గుర్తించవచ్చు. చాలా వాటి మీద నేను ఆన్లైన్లో కూడా కొన్ని చూస్తున్నాను. అసలు ఏ ల్యాబో ఏ సర్టిఫికేట్ ఏముండదు. దిస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఫర్ www.something వాళ్ళ వెబ్సైట్ పేరు. అంటే ఈ వెబ్సైట్ కోసం ఈ సర్టిఫికేట్ రిలీజ్ చేసామని ఉంటుంది, ఎబోనే బ్లాక్ ఎబోనే అని ఉంటుంది, అంతే ఉంటుంది. అంతేగాని అసలు ఇష్యూ చేసిన అథారిటీ ఎవరో కూడా ఉండదు దాని మీద. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఈ ఒరిజినల్ సర్టిఫికేషన్ ద్వారా అంటే మనకి ఒక సాటిస్ఫాక్షన్ కదా. మనం ఇప్పుడు పాతాళ మురుగన్ టెంపుల్కి వెళ్ళి తెచ్చుకున్నామంటే నో ప్రాబ్లం అసలు, ఎందుకంటే ఒక క్షేత్రంలోకి వెళ్ళి మనం తెచ్చుకుంటున్నాం, అక్కడ స్వామివారి ఇచ్చే ప్రసాదాన్ని తీసుకున్నాం కాబట్టి మనకి అక్కడ ఎటువంటి డౌట్ లేదు. కానీ మరి బయటకు వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు ఇది ఒరిజినల్లా కాదని వచ్చే డౌట్ చాలా ఉంటాయి కదా. అటువంటి వాటికి అథెంటికేషన్గా సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి మన ప్రతి సర్టిఫికేట్కి కూడా ఇక్కడ సీరియల్ నెంబర్తో సహా ఉంటుంది అనమాట. అంటే అంత అథెంటికేటెడ్గా ఉంటుంది అన్నమాట సర్టిఫికేట్. అలాగే కరుంగలి మాలని ఒకళ్ళు ధరించిన మాలని ఇంకొకరు ధరించవచ్చా? లేదు, అస్సలు పొరపాటు కూడా ఒకళ్ళు ధరించిన మాల ఇంకొకళ్ళు ధరించడం అనేది చేయకూడదు. అటువంటిది ఎప్పుడు చేయకూడదు. అంటే కరుంగలి మాలలోనే అంటారా, ఎలాంటి మాల అయినా? ఏ మాల అయినా సరే ఎవరు ధారణ చేసింది అదే. అంటే ఒకసారో 2 సార్లు వేసుకొని నాకు వద్దు అని చెప్పి ఎవరికైనా అంటే కుటుంబ సభ్యులు ఎవరికైనా ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు, కానీ కంప్లీట్గా ఒక నాళ్ళ పాటు ఒక మండలం దాటిన తర్వాత ఓకే ఆ మాలను మళ్ళీ తీసి వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో ప్రస్తుతానికి అవి మన వ్యూవర్స్కి వచ్చే డౌట్స్. సో మరి కరుంగలి మాల గొప్పతనం, అలాగే ఈరోజు చాలా మనం చేసిన అన్ని వీడియోస్ కూడా చాలా చక్కగా వివరించారు విత్ ఎగ్జాంపుల్స్. సో ఇంత చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్తే అన్న. హరి ఓం శివం.